అయోధ్యలో రాముడి పట్టాభిషేకం, లేకపోతే ఆ పట్టాభిషేకానికి ముందు కైకేయి చేసినటువంటి ప్రయత్నం, దానివలన ఆయన అరణ్యవాసం, ఆ తర్వాత రావణుణ్ణి చంపి సీతమ్మని తెచ్చుకుని ఆ పైన పట్టాభిషేకం చేయటం, ఆనాడు అయోధ్య అద్భుతమని విన్నాం. సుందరకాండలో కావచ్చు, రామకావ్యాల్లో కావచ్చు, రామాయణంలో కావచ్చు విన్నాం. నిజ జీవితంలో మనం ఎవరూ చూడలేదు. అలాంటి రాముడి సొంత ప్రాంతం అన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం ఏనాడో కూల్చివేయబడింది 1500 ఆ టైంలో. ఇప్పుడు అక్కడ ఇన్నేళ్ల తర్వాత రామాలయం పునర్నిర్మిస్తున్నటువంటి సందర్భంలో ఆనాటి వాతావరణం తీసుకురావడానికి పెద్ద ప్రయత్నమే జరుగుతుంది. ఇందులో తాజాగా కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఈవెన్ అక్కడ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అతి తక్కువ కాలంలో లైన్లోకి వచ్చింది. అయోధ్యలోని శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. నగారా శైలిలో నిర్మించబడింది. ఇది రోజుకు 150 విమానాలు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. విమానాశ్రయం మొత్తం గ్రంథాలతో రూపుదిద్దుకోబోతోంది. టెర్మినల్ రూఫ్కి మద్దతు ఇచ్చే మెగా నిలువు వరుసలు, రామాయణంలోని అధ్యాయాలను కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు. విమానాశ్రయం అయోధ్య యొక్క గొప్ప సంస్కృతి, ఆధునిక సౌకర్యాల సమ్మేళనంగా ఏర్పాటు చేస్తూ ఉండటం అన్నటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ పాయింట్.